హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం మాట్లాడకపోతుంది దేవరా సినిమా కోసం. దేవరా సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత ఎంత మంది అయితే ప్రేక్షకులు దానిపైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగా ఇట్లా కాలర్ ఎగరేస్తారో దానికి తగ్గట్టే ట్రోల్స్ గురవుతుంది ఈ సినిమా. ఎందుకంటే ట్రైలర్ ని చాలా మంది ట్రోల్ చేస్తారు. దేంతో ట్రోల్ చేస్తారు అంటే ఇది ఆచార్య 2 అంటారు. ఎందుకంటే దాంట్లో పాత ఘట్టం కోసం మాట్లాడినట్టే దాంట్లో ఇంకొకటి చిరంజీవి సిమిలర్ కొన్ని డైలాగ్స్ దీంట్లో కాపీస్ ఉన్నాయి. సో ఇది కూడా ఆచార్యలాగా పోతుందా అని చాలా మంది అనుకుంటారు. కానీ కంగారు పడకండి. ఎన్టీఆర్ ఏదైనా సరే మీరు గమనించండి, స్టేజ్ పైన కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే ఆ సినిమా హిట్. ఒక శక్తిని తీసేస్తే బృందావనం సినిమా టైంలో కూడా అతనికి తెలుసు సినిమా ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నప్పుడే అతను అంటాడు కాలర్ ఎగరేసుకునే సినిమా తీసుకోవాలని. మీరు ప్రీవియస్ ఎన్టీఆర్ ఎన్నైనా ఆడియో లాంచ్ చూడండి, అది ఒకటే ఒక సినిమా శక్తి పక్కకు తీస్తే బృందావనం సినిమా కూడా ఆ సినిమా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని తెలిసి ఆ సినిమాకి చాలా హైప్ తీసుకొచ్చాడు తన స్పీచ్లతో. దాని తర్వాత వచ్చిన టెంపర్ కి అయితే నెక్స్ట్ లెవెల్, దానికి మించింది లేనేలేదు. దాని తర్వాత నాన్నకు ప్రేమతో కూడా, జనతా గ్యారేజ్ కూడా ప్రతి సినిమాకి అతను స్టేజ్ పైన ఏదైనా మాట్లాడుతుండు అంటే కాన్ఫిడెంట్ గా ఆ సినిమా హిట్ అనే అర్థం. సో ఇప్పుడు కూడా ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. దానికి దీనికి ఏం పెద్ద తేడా లేదు. అది చాలా మంది ఆచార్య 2 లెక్క ఉందంటారు. ఇంకొకడు అయితే వాని పేరు చెప్తా, రాగడి యూట్యూబ్ ఛానల్ వాడు ఏం చేసిండంటే ట్రైలర్ ఏదైతే రిలీజ్ కాగానే లైవ్ చాట్ పెట్టిండ. లైవ్ చాట్ ఇంకొకటితో పెట్టిండు. ఆయనకి లుక్స్ నచ్చలేదంటే ఎన్టీఆర్ లుక్స్. ఇక బాడీ షేమింగ్ కోసం మాట్లాడితే వానంత అవులనా కొడుకైతే ఎవ్వడు ఉండడు. సరే రాబాయ్, నీకు నచ్చలేదు ఎన్టీఆర్ లుక్స్, నీకు నచ్చకపోతే అది నీ పబ్లిక్ డొమైన్ నువ్వు చెప్పొద్దు. ఒకవేళ నీకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అది కూడా చెప్పారు. కానీ నాకు అస్సలు నచ్చలేదు బ్రో, ఎన్టీఆర్ లుక్ అస్సలు బాగాలేదంటే అసలు ఏమనుకుంటున్నారా నువ్వు అనిపించింది నాకు. ఆయన ఛానల్లో చూడండి, దాడు పెద్ద ఇక బాడీ షేమింగ్ కోసం మనం మాట్లాడకూడదు ఎవరి కోసం. కానీ వాడు అట్లా మాట్లాడితే నాకు చాలా అనిపించింది, నీ అమ్మ వీనికి బుద్ధి ఉందా లేదా అసలు. పక్కకు పెడితే ఖచ్చితంగా సెప్టెంబర్ 27 తారీఖు నాడు థియేటర్లలో నిజంగా చెప్తున్నా కదా, ఒక్కొక్కడు చెప్పిన దానికి రికార్డ్ బ్రేక్ అయిపోతుంది ఖచ్చితంగా. ఈ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమన్నా ఉంది అంటే మరి ఏందా ఈ కొత్త కథనా, మరి అన్నికి ఏంటి ఇది ట్రైలర్ లో మొత్తం చూపించేసింది కదా. తండ్రి కొడుకుల మధ్యలో ఉండే కథ, తండ్రి ఫ్లాష్ బ్యాక్ లో చాలా పెద్ద యోధుడు ఉండొచ్చు, తను లేకుండా ఏ పని కాకపోయి ఉండొచ్చు, ఒకవేళ అనుకునే తను లేకుండా ఏ పని కాకపోయి ఉండొచ్చు, తనే దేవరగా ఉండొచ్చు. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తను చనిపోయిండో మరి లేదో తెలియదు. దానికి తోడుగా ఈ ఎన్టీఆర్ ఉండొచ్చు. ఈ ఎన్టీఆర్ కి భయం, చాలా భయస్తుడుగా ఉంటాడు. చిన్నదానికి కూడా భయపడే మనస్తత్వం ఈ ఎన్టీఆర్. మరి ఇలాంటి ఎన్నో సినిమాలు మనం చూసుకుంటూ వచ్చాం. తండ్రి ఒకలా ఉన్నప్పుడు కొడుకు ఒకలా ఉండడం కరెక్టే. దాని తర్వాత కొన్ని ఎదురైన సంఘటనలు బట్టి మళ్ళీ ఎదుర్కోవడం హీరో లక్షణం ఉంటుంది. మరి దీంట్లో ఏంటిది కొత్తదనం ఎలా ఉంటుంది? నాకైతే ఎక్సైటెడ్ గా ఉంది. ఏందని ఉంది అంటే అది దేవరాలో ఏదైతే మనకి ట్రైలర్ ఎండింగ్ లో షార్క్ తోటి ఒక ఫైట్ సీన్ ఉంది, అది దేవరా చేసి ఉంటాడా లేకపోతే మరి కొడుకు చేసి ఉంటాడా అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేనైతే. అది ఇంచు మించు దేవరా కాదు చేసింది, తన కొడుకే చేయొచ్చు. అది నుంచే ఎలివేషన్స్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ కాబోతున్నాయి. ఎన్టీఆర్ ఖచ్చితంగా చెప్పిండు, ఎన్టీఆర్ అన్న లాస్ట్ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అన్నాడు. అది ఖచ్చితంగా థియేటర్లో అలానే ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా పీకేది ఏం లేదు. 27 తారీఖు సెప్టెంబర్ నాడు థియేటర్లో చూసుకోండి, ఒక్కొక్కరికి తెలిసిపోతుంది ఎన్టీఆర్ స్టామినా అంటే ఏందో అని. అది మళ్ళా సౌండ్ గట్టిగా వినబడుతుంది ఈసారి అయితే. ఎందుకంటే 3 ఏళ్ళు అయింది అన్నం చూడలేక. 3 ఏళ్ల నుంచి ఆక్కలి మీద ఉన్నాడు ఒక్కొక్కడు. 3 years ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ని చూడడం ఎలా ఉంటుంది మరి ఇంత గ్యాప్ తర్వాత? ఫాల్తు అయితే తీయడు ఎన్టీఆర్ అన్న. చాలా స్టోరీస్ మీద ఇప్పుడు చాలా గ్రిప్ తెచ్చుకుంటున్నాడు. నాన్నక ప్రేమతో నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు స్టోరీ సెలెక్షన్ వల్ల చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నాడు ఎన్టీఆర్ అన్న. ఎటువంటి డౌటే లేదని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ బొమ్మనే. ఏదైతే కొరటాల శివకి అయిన డ్యామేజ్ ఆచార్యతో అతని ఇంటి ముందు ధర్నాలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చాలా మంది లాస్ అయ్యారని. దానికి చిరంజీవి కూడా ఏం స్పందించలేదు. ఏదైనా హిట్ అయితే కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటాడు, ఫ్లాప్ అయితే మరి అందరికి రావాల్సిందే. కానీ ఒక్క ప్రొడ్యూసర్కే ప్రాబ్లం ఉంటుంది, ఒక్క ప్రొడ్యూసర్ కి ప్రాబ్లం ఉంటుంది. దాంతో పాటు తన కెరియర్ ని నాశనం చేసుకునే ఒక
డైరెక్టర్ కూడా ఉంటుంది. సో ఇదన్నమాట, ఖచ్చితంగా ఈ సినిమా హిట్టే ఉంటుంది, ఎటువంటి డౌట్ లేదు. ఒక్కొక్కడికి అదేనమాట.